దీపావళి పండుగను జరుపుకోవడం గురించి మన పురాణాల్లో అనేక కథలున్నాయి. అందులో ఒకటి నరకాసుర వధ. వేదవ్యాస మహర్షి రచించిన హరివంశంలో ఈ నరకాసుర వధకు సంబంధించింది కూడా ఒక కథ ఉంది. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్ర గర్భంలో దాచాడు. అప్పుడు శ్రీహరి వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని యథాస్థానంలో ఉంచుతాడు. ఈ సమయంలో భూదేవి విష్ణువు కారణంగా గర్భం దాలుస్తుంది. ఎంతకాలానికి ప్రసవం జరగకపోవడంతో భూదేవి బాధపడుతుంది. అప్పుడు విష్ణుమూర్తి ఆమెను ఓదారుస్తాడు. నీ గర్భాన పుట్టబోయేవాడు మహాబలవంతుడు, పరాక్రమశాలి. తన బలంతో లోకాలను జయిస్తాడు. అందుకే బ్రహ్మాది దేవతలు ప్రసవం జరగకుండా చేస్తున్నారు. త్రేతాయుగంలో నేను రాముడిగా అవతరించి రావణ సంహారం చేస్తాను. ఆ తర్వాత నీకు ప్రసవం జరుగుతుంది అని చెబుతాడు. ఇక త్రేతాయుగంలో లక్ష్మీదేవి సీతగా అవతరించి జనకుడికి దొరుకుతుంది. ఈ సమయంలో భూదేవి జనకుడి వద్ద ఒక మాట తీసుకుంటుంది. రావణ సంహారం తర్వాత జన్మించిన పిల్లాడిని 16 ఏళ్ల వరకు పెంచమని జనక మహారాజును కోరుతుంది. జనకుడు ఆ పిల్లాడికి నరకాసురుడు అని పేరు పెట్టి విద్యాబుద్ధులను నేర్పిస్తాడు. నరకుడు రాజోచిత విద్యలన్నింటిలో ఆరితేరాడు. సరిగ్గా 16 ఏళ్ల తర్వాత భూదేవి అతణ్ణి గంగా తీరానికి తీసుకెళ్తుంది. అక్కడ మహావిష్ణు సమేతంగా కనిపించి ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని, శక్తి అనే విశేష ఆయుధాన్ని, ఒక దివ్య రథాన్ని అనుగ్రహిస్తుంది. ఆ తర్వాత నరకుడు విదర్భరాజ కుమార్తె మాయాదేవిని పెళ్లాడాడు. రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నాడు. తనను పెంచిన జనకుణ్ణి కూడా ఎంతో ఆదరించి గౌరవించేవాడు. ఇలా చాలా కాలం గడిచిన తర్వాత ద్వాపరయుగంలో నరకాసురుడికి బాణాసురుడనే వాడితో స్నేహం కుదురుతుంది. ఈ బాణాసురుడు కామరూప రాజ్యానికి పొరుగున ఉన్న శోణితపురానికి అధిపతి. అసుర లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నవాడు. స్త్రీలంటే గౌరవం ఉండదు. బాణాసురుడి స్నేహంతో నరకాసురుడికి దుర్దినాలు మొదలవుతాయి. ప్రజలను, మునులను బాధించడం మొదలు పెడతాడు. పూజలు చేయకుండా ఆలయాలను మూయిస్తూ ఉంటాడు. ఒకరోజు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురంలోని కామాఖ్యాదేవి పూజకు వెళుతున్న సమయంలో దేవాలయం తలుపును మూయిస్తాడు. దీంతో వశిష్ఠ మహర్షి ఆగ్రహంతో నరకాసురుడికి నీ మరణం నీ తల్లి చేతిలోనే పొందుతావు అని శాపమిస్తాడు. వశిష్ఠ మహర్షి శాపంతో నరకుడిలో మరణ భయం పట్టుకుంటుంది. దీంతో బ్రహ్మ అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. తనకు దేవతలు, రాక్షసుల నుంచి మరణం లేకుండా వరం పొందుతాడు. వర గర్వంతో నరకాసురుడు లోకకంఠకుడిగా మారిపోతాడు. మంచి చెడుల విచక్షణ మరచి దేవతలపై యుద్ధం చేస్తాడు. 16,000 మంది రాజకన్యలను చెరపడతాడు. దీంతో తమను నరకాసురుడి బారి నుంచి కాపాడమని విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడికి ఇంద్రాది దేవతలు మొరపెట్టుకుంటారు. తనను ఆశ్రయించిన వారికి విష్ణువు అభయమిస్తూ నరకాసురుడిపై యుద్ధానికి కామరూప దేశానికి బయలుదేరుతుంటాడు. భూదేవి అవతారమైన సత్యభామ కూడా కథన రంగంలోకి వెళుతుంది. శ్రీకృష్ణుడు నరకాసురుడితో యుద్ధం చేస్తూ అలసిపోయినట్లు రథంలో నీరసించిపోగా సత్యభామ విల్లంబులు చేబట్టి నరకాసురుణ్ణి వధిస్తుంది. అప్పుడు తనకు వశిష్ఠుడు ఇచ్చిన శాపం గుర్తుకు తెచ్చుకుని తాను తన తల్లి చేతిలో మరణిస్తున్నట్లు అర్థం చేసుకుంటాడు నరకాసురుడు.
ఆశ్వయుజ కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి 2 జాములకు నరకాసుర సంహారం జరుగుతుంది. నరకాసురుడు మరణించాడని తెలియడంతో మర్నాడు ప్రజలు, దేవతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటారు. అమావాస్య రోజున చీకటి పారద్రోలుతూ తమ జీవితంలో వెలుగులు నింపేలా దీపాలను వెలిగిస్తారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. చెడు స్నేహంతో తనకు తాను చావును తెచ్చుకున్న నరకాసురుడి తీరు ప్రతి ఒక్కరికీ మేలుకొలుపు. దారి తప్పితే కొడుకునైనా తల్లి క్షమించదని సత్యభామ నిరూపించింది. రాగద్వేషాలకు అతీతంగా ధర్మాన్ని కాపాడి ఆదర్శ దంపతులుగా శ్రీకృష్ణుడు, సత్యభామ నిలిచిపోయారు.